గాయాలను ఆగుతున్నాడు. ఏమీ లేనివాడిగా ఉన్నాడు. అతనికి బంధు బలగం లేదు, ఆస్తి బలగం లేదు, మరి ఏ బలగం లేదు. చనిపోయినప్పుడు కూడా ఎవరు కూడా ఆయన వెళ్ళడానికి ఎవరు కూడా ఆయనకి లేదు. మరి ధనవంతుడైతే భూమి మీద చాలా సుఖం అనుభవించాడు, చాలా డబ్బును అనుభవించాడు, చాలా రాజకీయ బలం ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు. ఆయన చనిపోయినప్పుడు చాలా సుగంధాలతో ఆయన వెదజల్లి తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? నిత్య నరకాగ్నిలో. ఒకసారి వచ్చిన చూద్దామా? లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చూద్దామా? నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని నీ జీవితకాలం నాకు ఇంకా చాలా జీవితం ఉందండి అని అనుకుంటున్నారు ఏమైనా అవనస్తులు? చెప్పండి. నాకు ఇంకా చాలా వయసు ఉందండి, నాకు ఇంకా మారడానికి ఇంకా అవకాశం ఉంది. ఏమండి, హార్ట్ అటాక్లు ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి చెప్పండి? పెద్ద వయసు వాళ్ళకే వస్తున్నాయని చెప్పండి, చిన్న బిడ్డలు కూడా వస్తున్నాయి. ఏమండి, ఏ సమయంలోనైనా మరణము ఏ విధంగానైనా సంభవిస్తుంది. రేపు నీది కాదు, ఏ దినాన్ని ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. కాబట్టి నువ్వేంటంటే ఏ నాటికీడు ఆ నాటికే చాలు అన్నట్టు. ఏమండి, ఈ దినమే నా ఆఖరి దినం అయితే నేను యేసుక్రీస్తుని చేరుకోగలనా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే వాక్యాన్ని మనం స్వీకరించిన వారమైతే మనం ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకుండా ఉంటాం. ఆ ధనవంతుడు అనుకున్నాడు, నేను ధనవంతుడు కదా నాకేంటి అని అనుకున్నాడు. కానీ ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళినప్పుడు, అయ్యా ఒక్క నీటి బొట్టు అయినా నా నోట్లో వేస్తావా అని బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, నీ జీవితకాలం అంతా కూడా నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖాన్ని అనుభవించు. నీ జీవితకాలం అంతా కూడా నీ ప్రయాసే, నీ చదువు కోసమే, నీ ఉద్యోగం కోసమే, నీ కుటుంబం కోసమే, నీ వ్యాపారం కోసమే నీ పనే చేసుకున్నావు. మరి దేవుని పని ఏం చేసావు అని దేవుడు నేను ప్రశ్నిస్తే నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా చెప్పండి. మధ్యాహ్నం కలిసి మేము ప్రేయర్ టీం పెట్టాం 5 గంటల నుంచి 6 గంటల వరకు. మరి లాస్ట్ 2 months నుంచి చలి వల్ల ఎవరో లేగలేకపోయాం. అందులో కేవలం ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవడమే అందులో అంశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతగానో ఆన్లైన్ ప్రార్థనలో అందరూ కూడా ప్రార్థన అవసరం చెప్తారు. వారు అందరి కోసం ఒకరే ప్రార్థన చేసి సేవకులు ముగిస్తారు. అప్పటికే 11:30 అయిపోతుంది. మరి అందరూ చేయడానికి సమయం ఉండదు. తర్వాత పర్సనల్గా మన ప్రాబ్లమ్స్ అన్నీ మనం పంచుకోవడానికి అది పెట్టాం. ఒక రోజు మనం లేగలేం. మనం అందరం కూడా ఏదో బలహీనత, షుగరు, బీపీ, రకరకాల వ్యాధులు, రోజు మనం లేగలేం. కనీసం వారానికి ఒకసారైనా నువ్వు అందులో పాల్గొనాలి కదా, ఇతరుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి కదా. నీకు ఈ సదుపాయం ఉంది కదా. కొన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో ఈ విధంగా దేవుని స్వేచ్ఛగా ఆరాధించడానికి లేదు. యేసుక్రీస్తుని బహిరంగంగా ప్రకటించడానికి లేదు. యేసుక్రీస్తుని బహిరంగంగా స్తుతించడానికి లేదు. బైబిల్ పట్టుకొని మందిరాలకు వెళ్ళడానికి లేదు. దేవుడు మనకి ఇంకా తన ఉన్నతమైనటువంటి కృప చొప్పున మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దినాల్ని పొడిగిస్తున్నప్పుడు ఇతరుల నిమిత్తము ప్రార్థన చేసే భారము, ప్రార్థన మనకి కలగట్లేదంటే మనలో ఏ దాహం పుట్టట్లేదు చెప్పండి? ఆత్మీయ దాహము కలగట్లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఏ దాహం కలగాలంటే ఆత్మీయ దాహం, ప్రార్థన దాహం ప్రతిరోజు అడగాలి. ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, ఈ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయ్యా. గెత్సేమనే తోటలో ఈ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. గెత్సేమనే